నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్ర రాజకీయాల్లో బెదిరింపులతోనే పనులవుతున్నట్టుగా మనకి జరుగుతున్ జరుగుతున్నటువంటివన్నీ చూస్తుంటే అర్థమవుతోంది. బొత్స సత్యనారాయణ నేను రాజకీయాల్లోంచి వైదొలుగుతాను అంటే, ఆయనకి ఆయన భార్య ఝాన్సీకి కూడా వైసీపీ నుంచి ఆఫర్‌లెళ్ళాయన్నట్టుగా కూడా మనకి ప్రచారం జరుగుతోంది. అసలు దీనికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మామూలుగా పనులవ్వవు గానీ, బెదిరిస్తే పనులవుతాయని టాక్ వినిపిస్తుంది. ఎందుకనంటే బొత్స సత్యనారాయణ నేను రాజకీయాల నుంచే వైదొలుగుతున్నాను. నాకొద్దు అన్నట్టు అంటే, ఆయనతో పాటు ఆయన భార్య ఝాన్సీకి కూడా ఎంపీ పదవి ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రచారం కూడా జరుగుతోంది. సో, అంటే ఏపీ రాజకీయాలు అంటే జగన్మోహన్ రెడ్డికి బెదిరిస్తేనే పనులవుతాయి అంటారు. అసలేమంటారు? బెదిరితే బెదిరేవాడా జగన్మోహన్ రెడ్డి? కానీ ఇప్పుడు జగన్మోహన్ సిట్యుయేషన్ రెడ్డిని కూడా అలాంటిది కదా! జగన్మోహన్ రెడ్డిని కూడా బెదిరించే అంత స్థాయి ఉన్న నాయకులు ఉన్నారా? అంటే ఇప్పుడు బొత్స బెదిరింపులు, భార్యకి విశాఖ ఎంపీ సీటు ఆయన ఏదో మరి బేరాలు పెట్టుకోవటం. ఆ! ఇవన్నీ కూడా చూస్తుంటే ఒకవైపేమో ఓటమి భయం తరుముకొస్తోంది. దాని నుంచి సెకండరీగా ఈ బెదిరింపులు, ఈ ఈ ఓటాల్లో షేర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఎవరమ్మా? బొత్స సత్యనారాయణ మరి పిఏసిఎస్ ఆహ్, అధ్యక్ష పదవి నుంచి జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నుంచి మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగాడు. ఆయన కుటుంబానికే ఒక 5 సీట్లు. ఇప్పుడు ఇవాళ ఒక 5గురు ఎమ్మెల్యేలు. విజయనగరంలో 9 సీట్లలో 5 సీట్లు ఆయనయే అన్నమాట. హ్మ్. అంటే చీపురు చీపురుపల్లి ఆయనే ఎమ్మెల్యే. అట్లాగే గజపతి నగరం ఆయన తమ్ముడు అప్పల నరసయ్య. నెల్లిమర్ల ఆయన మేనకోడల భర్త అప్పలనాయుడు. ఆ! ఆ తర్వాత ఎస్కోట గూడా ఆయన అనుచరుడే శ్రీనివాసరావు. అక్కడ విజయనగరం ఎంపీ చంద్రశేఖర్ గూడా ఆయన మనిషే. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే విజయనగరం పేరు మార్చేస్తే పోలా. బొత్స నగరం అని మార్చేస్తే పోలా. ఆ! హ్మ్. ఉత్తరాంధ్ర పేరు మార్చేస్తే పోలా. ఉత్తరాంధ్ర కాదది బొత్సాంధ్ర అన్నమాట. ఆ! ఈ విధంగా కుటుంబ రాజకీయాలు, ఫ్యామిలీ రూల్ తెలంగాణలోనే గాదు ఆంధ్రప్రదేశ్‌లో గూడా వీళ్ళు ఏ విధంగా కర్చీఫ్‌లేసేశారు అన్ని నియోజకవర్గాల పైన మనం చూస్తుంటే ఇంక ఎవరు ఎదిగి రాగూడదనా? ఇంకెవరు ఏ కుటుంబం రాజకీయం జేయగూడదనా? ఇప్పుడు విశాఖ ఎంపీగా మీరేమన్నారు? బొత్స భార్యని అభ్యర్థిగా ప్రకటిస్తున్నారంటండే. ఆయనేదో బెదిరిచ్చాడు రాజకీయాల నుంచి వైదొలుగుతానని. ఎందుకు హ్మ్. ఈ బెదిరింపులు? ఎక్కడ తేడాలొచ్చాయి వీళ్ళ మధ్య? వాటాల్లో తేడాలొచ్చి బెదిరింపులా? ఇప్పుడేంటి? గత 5 ఏళ్లలో విశాఖపట్నంలో భూదందాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్‌లు తీవ్రంగా జరిగాయి. 40,000 కోట్ల విలువైనటువంటి భూములు అక్కడ ఆక్రమణలకు గురయ్యాయని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది. పుస్తకాలేసి ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఆహ్, భూదందాల నుంచి మరి దృష్టి మళ్లించే ప్రయత్నం కోసం అనేక రకాలైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ హ్మ్. 22 అని ఉంటుంది అక్కడ. ఎక్కడ? విశాఖపట్నంలో. మనకెక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఆ టైప్ ఆఫ్ భూములు మనం చూడం. అదేంటి? చుక్కల భూములు అంటారు. హ్మ్. డాటెడ్ ల్యాండ్స్. హ్మ్. వాటిని రెగ్యులరైజ్ చేశారు. హ్మ్. ఆ చుక్కల భూముల క్రమబద్ధీకరణలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయంటారు. దశపల్లా ల్యాండ్స్ ఉంటాయి. అక్కడ కన్‌స్ట్రక్షన్స్ బిగిన్ చేశారు. ఆ దశపల్లా భూములు అది దగ్గర దగ్గర అదొక 1000 కోట్ల కుంభకోణం. ఆ! ఒక ఈ ప్రైవేటు వ్యక్తుల భూములే గాదు, పారిశ్రామికవేత్తల భూములు గూడా కబ్జా చేశారు. పులివెందుల నుంచి ఎవరో రౌడీలొచ్చారు. పెద్ద ఎత్తున భూముల ఆక్రమణ మేము ముఖ్యమంత్రి గారి బంధువులు అని. నరేష్ అగర్వాల్ అనే పారిశ్రామికవేత్త ఆయన అసలు కోర్టుకే వెళ్ళాడు. ఆ! ఏది 100 కోట్ల విలువైనటువంటి భూమి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తలోనే ఏ విధంగా ఎన్ఆర్ఐని తరిమేసి ఆ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం జరిగిందో మనం చూసాం. అదే హ్మ్. గాదు వాళ్ళు ఆశ్రమాల భూములు గూడా వదలలేదు. ఈ వెంకోజీ ఆశ్రమం అని ఒకటుంటుంది. ఆశ్రమ భూముల్లో గూడా
వీళ్ళు కబ్జాలు చేయటం ఇలా చూసామన్నమాట. కొండలు కొండలు పంచేసుకున్నారు. ఋషికొండ ఏమో జగన్మోహన్ రెడ్డి పంచేసుకున్నాడు. ఆయన ఒక 500 కోట్లతో అక్కడ బిల్డింగ్ కట్టుకున్నాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ అని. ఋషికొండకి ఆ బొడుగుండో ఏదో కొట్టారంటారు. అట్లాగే అవును. తుర్లుకొండ ఏదో ఉంది. ఆ తుర్లుకొండ ఎవరికి? విజయసాయి రెడ్డి కూతురికి రాసి ఇచ్చాడంటారు. అంటే ఉమ్, గత 5 ఏళ్లలో విజయసాయి రెడ్డి కుటుంబం, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి కుటుంబం గుత్తకు తీసుకున్నారు. ఉత్తరాంధ్ర మొత్తం వీళ్ళు దుమ్ము దులిపేశారు. ఎవరు? వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళ ల్యాండ్ సెటిల్మెంట్స్, వీళ్ళ భూ కబ్జాలు, తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు గత 5 ఏళ్లలో ఒక తెలుగుదేశమే కాదు, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు ఇన్ని పార్టీలు చెప్పినప్పుడు మరి ప్రజలు నమ్ముతారు గదా! తెలుగుదేశం ఒకటి చెప్తే నమ్మరు గానీ, అన్ని ఉమ్, రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకుల భూదందాలని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాయి. ఇప్పుడు విశాఖ ఎంపీ ఎవరిప్పుడు? ఎంవివి సత్యనారాయణ. ఆ! ఉమ్, ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ జేశారు. మీకు తెలుసు. ఆ! ఆయన భార్యని, ఆయన కొడుకుని కిడ్నాప్ జేసి చిత్రహింసలు పెట్టి కొట్టారు ఆడిటర్‌తో సహా. ఆ! ఆ ఉమ్. కిడ్నాపర్‌లేదో డబ్బులు డిమాండ్ జేయటం. ఎంపీ కుటుంబానికే భద్రత లేదంటే ఇంక విశాఖలో ఎవరికుందమ్మా భద్రత? ఎంవివి సత్యనారాయణ ఏమన్నాడు? తన తన వ్యాపారాలన్నీ అక్కడ క్లోజ్ జేసేసి హైదరాబాద్‌లో ఆఫీస్ ఓపెన్ జేస్తున్నా అన్నాడు. ఉమ్. అంటే ఇప్పుడు ఎంపీలుగా జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరకటం లేదు. ఒకవైపేమో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. ఆ వ్యతిరేకతని తట్టుకునేటటువంటి అభ్యర్థులు డబ్బు పెట్టే పరిస్థితి లేదు. ఆ! వ్యాపారం అయిపోయింది రాజకీయం గూడా. పెట్టిన డబ్బు తిరిగి గనక రాకపోతే ఇది పరిస్థితి అని ఇవాళ ఆళ్ళ కళ్ళ ముందు కనపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఎంవివి సత్యనారాయణ పోటీ చేయనన్నాడు. పోటీ చేయననేసరికి ఇప్పుడు అక్కడ క్యాండిడేట్‌ని వెతుక్కునే పనిలో బొత్స ఝాన్సీ తలుపు తట్టారన్నమాట. ఆ! ఓకే. బొత్స ఝాన్సీ స్టేట్‌మెంట్ గూడా మనం చూసాం. ఏంటి? బీసీ మహిళ. ఆ! బీసీలకు జగన్మోహన్ రెడ్డి న్యాయం జేస్తాడు గాబట్టి నాకు టికెట్ ఇస్తాడని ఆశిస్తున్నాను అని ఉమ్, ఆ బొత్స ఝాన్సీ గూడా స్టేట్‌మెంట్ ఇచ్చింది. వీళ్ళ వాటాల పంపిణీలో తేడాల గురించో, లేకపోతే ఈ కుటుంబ పరిపాలన గురించో ఇవాళ ఉత్తరాంధ్ర అనేది పూర్తిగా వైసీపీ అక్కడికేదో పరిపాలనా రాజధాని తీసుకొస్తున్నాం. అమరావతిని ముక్కలు చేశాం. విశాఖలోనే ముఖ్యమంత్రి గారు కాపురం పెడుతున్నారు అని వీళ్ళతో చెప్పారు. పదే పదే చెప్పారు. సీఎం రాకుండానే ఇంత భూ కబ్జాలు, ఇంత గందరగోళం అవుతుంటే రేపు ఒకవేళ సీఎంఏ గనక వచ్చి ఇక్కడ కూర్చుంటే మా పరిస్థితి ఏంటా అని చెప్పి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆ! అంటే అసలు ఉత్తరాంధ్ర డివిఎస్ గారు బొత్స సత్యనారాయణ రాజకీయాల నుంచి వైదొలుగుతాను అంటే జగన్‌కి ఎందుకు కంగారు పుట్టి రాజీ కబురు పంపించాల్సినటువంటి అంత అవసరం ఏంటి? వెళ్ళిపోతే వెళ్ళిపో అనొచ్చు కదా! ఇప్పుడు చాలా మందికి వైసీపీలో ఎవరికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వట్లేదు. సో, అలాంటిది వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉండేవాళ్ళు ఉంటున్నారు. బొత్స అలాంటిది సత్యనారాయణ ఒక కీ రోల్ అన్నమాట. బొత్స ఓకే. వైసీపీకా? సత్యనారాయణ ఆ! మొత్తం అతని రాజకీయ జీవితం నలుగురు క్యాబినెట్‌లలో పనిచేశాడు. వీళ్ళ నాన్నతో హ్మ్. పనిచేశాడు. కిరణ్, అవును. రోసయ్య ఇతనితో పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి లూప్ హోల్స్ అన్నీ గూడా బొత్స సత్యనారాయణ దగ్గరున్నాయి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గనక బయటకు వెళ్ళినా, రాజకీయంగా కాడి కింద పడేసినా, ఉత్తరాంధ్రలో ఇక వైసీపీ కాడు మోసేదెవరు? హ్మ్. అదేంటంటే క్విడ్ ప్రో క్వో. వైస్ వర్సా అన్నమాట. ఏది? నీకెంత? నాకెంత? ఇచ్చిపుచ్చుకోవటమే. ఎవరు? ఓకే. జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం, దానికి పుచ్చుకున్న వ్యక్తి మళ్ళా బదులు చెల్లించటం. ఇదంతా గూడా ఒక వ్యాపారమే రాజకీయమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రాజకీయాలని ఇంత వర్తక వస్తువుగా మారుస్తాడనేది మనం హ్మ్. ప్రజలు ఊహించలేదు. రాష్ట్రం ఎరగదనమాట ఈ విధమైనటువంటి వ్యాపారాన్ని. బొత్స సత్యనారాయణ మొదటి నుంచి వివాదాస్పదుడేనమ్మా. ఎందుకంటే హ్మ్. ఆయన రాజశేఖర రెడ్డి మీద చేసిన కామెంట్స్ మీకు తెలుసు. ఏది? షర్మిల ఏదో విషయంలో ఈయన్నేదో గాంధేయవాదా, బ్రాందేయవాదా, ఇతన పీసీసీ అధ్యక్షుడనో ఏదో అంది. హ్మ్. అనేసరికి ఇక షర్మిల మీద బొత్స చేసిన కామెంట్స్ జనం మర్చిపోలేదు.
365 రోజుల్లో ఏ ఒక్క రోజైనా మీ నాన్న రాజశేఖర రెడ్డి బ్రాందీ ముట్టకుండా ఉన్నాడా అని అడిగాడు. హ్మ్. ఆ! ఆమెనే గాదు, ఆ తల్లి విజయమ్మ పట్ల గూడా అసెంబ్లీలో గూడా బొత్స సత్యనారాయణ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు జేశాడు. నీ కొడుకు ప్రాణాలే ప్రాణాలా? మిగతా వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావా? నీ కొడుకుని రక్షించడం కోసం మొత్తం రాష్ట్రాన్నే నాశనం జేస్తారా? ఆ! జగన్మోహన్ రెడ్డితో, వైఎస్ కుటుంబంతో బొత్స చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు జేశాడు. హ్మ్. ఆహ్, జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గర 100 బస్సులు తగలబెట్టే కుట్ర చేశాడు. పోలీసులు ఆ కుట్రని భగ్నం చేశాడు. అతనికి మొదటి నుంచి గూడా నేర ప్రవృత్తి. అతనెవరో స్నేహితుడు కృష్ణ, నాయి బ్రాహ్మణుడు దంతులూరి కృష్ణ. అతన్ని హ్మ్. అరెస్ట్ చేస్తే సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ధర్నా చేశాడు చిన్నప్పుడే 20 ఏళ్ల వయసులోనే. అంటూ జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తిని ఏకొదిలిపెట్టాడు. ఎవరు? ఇదే బొత్స సత్యనారాయణ. కానీ హ్మ్. రాజకీయ అవసరాల దృష్ట్యా మళ్ళా ప్లేట్ ఫిరాయించి మళ్ళా వైసీపీ కండువా కప్పుకున్నాడు. కానీ హ్మ్. వాటెవర్ హ్మ్. ఇట్ మే బి, వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ ప్రయోజనాలు, స్వార్థం కోసం ఏదైనా జేస్తారు, ఏదైనా అంటారు. ఆ! అది గాదు సమస్య. ఇవాళ ఉత్తరాంధ్ర పరిస్థితేంటి? ఉత్తరాంధ్రకి చేయాల్సిన న్యాయం జగన్మోహన్ రెడ్డి చేశాడా? ఒకప్పుడు ఉత్తరాంధ్ర ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఉత్తరాంధ్ర హ్మ్. ప్రజలు ప్రశాంతత కోరుకుంటారమ్మా. అవును. అక్కడేంటంటే అంటే పర్యాటక ప్రాంతాలు హ్మ్. అవన్నీ గూడా. ఆ ఆ పర్యాటక ప్రాంతాల యొక్క ప్రాధాన్యతనే దెబ్బతీశారు. వాళ్ళ ప్రశాంతతనే నాశనం జేశారు. ఉత్తరాంధ్ర ఈ 5 ఏళ్లలో పూర్తిగా అధోగతి పాలైంది. పెట్టుబడులను తరిమేశారు. అక్కడ 100 స్టార్టప్‌లుండేయమ్మా గత హ్మ్. ప్రభుత్వ హయాంలో. స్టార్టప్ విలేజ్. 100 అవును. స్టార్టప్‌లు మూతబడిపోయాయి. ఆ! మొత్తం సాఫ్ట్‌వేర్ హబ్‌గా, హార్డ్‌వేర్ హబ్‌గా దాన్ని చేయాలనుకుంటే, అలాంటిది ఆహ్, మన ఆంధ్రప్రదేశ్ అది ఎకనామిక్ క్యాపిటల్. ఆర్థిక రాజధానిగా ఉండే విశాఖని అరాచక రాజధానిగా మార్చిన క్రెడిట్ మాత్రం వైసీపీకే దక్కుతుందన్నమాట. ఆ! టోటల్‌గా సెటిల్మెంట్సు, భూదందాలు అదొక కాస్మోపాలిటన్ సిటీ. అక్కడంతా గూడా నేవీ వీళ్ళందరూ గూడా ఉద్యోగులు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళంతా అక్కడికెళ్ళి సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. అలాంటి విశాఖలో ప్రశాంతతనే లేకుండా చేశారు ఈ 5 ఏళ్లలో. వెరీ అవును. పిటీ. అంటే దురదృష్టం. బొత్స సత్యనారాయణ తిరుగుబాటుని తట్టుకోలేక భయపడి రాజీనామాలు పంపించారు జగన్మోహన్ రెడ్డి. అందరిని భయపెట్టి జగన్మోహన్ రెడ్డిని బొత్స సత్యనారాయణ భయపెట్టారు అని చెప్పేసని అనుకోవచ్చంటారా సింపుల్‌గా? భయపడ్డాడా? భయపడినట్లు నటిస్తున్నాడా? జగన్ భయం, బొత్స భయం కాదు ఇప్పుడిక్కడ చర్చనీయాంశం. ఇవాళ హ్మ్. ప్రజల్లో అజెండా. ఎవరి భయాలు ఎలా ఉన్నా గూడా ముందు అడ్రెస్ చేయాల్సింది ప్రజల భయాందోళనలు. హ్మ్. జనం భయాందోళనలను అడ్రెస్ చేయాలి. మళ్ళా ఉత్తరాంధ్రలో ప్రశాంతత ఏర్పడాలి. అక్కడికి పెట్టుబడులు తిరిగి రావాలి. ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టాలి. ఆ! అక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు వలసెళ్తున్నారు. హైదరాబాద్‌లో మీరెక్కడికెళ్లి చూసినా, ఏ అపార్ట్‌మెంట్‌లో జూసినా, ఏ బ్యాంక్ ఏటీఎం దగ్గర జూసినా, మీరెవరు అని ఆ వాచ్‌మన్‌లడిగితే, మాది శ్రీకాకుళం అని, మాది విజయనగరం అని చెప్తుంటారు. కొన్ని అవును. వేల కుటుంబాలు హైదరాబాద్ వలసొచ్చి బతుకుతున్నాయి. ఈ వలసలకు అడ్డుకట్ట పడి, మళ్ళా ఉత్తరాంధ్రలో స్వయం సమృద్ధి కావాలి. వనరుల పరంగా విశాఖ, ఉత్తరాంధ్ర సుభిక్షమైనటువంటి ప్రాంతం. అద్భుతమైనటువంటి నీటిపారుదల అవును. ప్రాజెక్టుల్ని అన్ని తప్పకుండా అన్ని టీవీఎస్ గారు పనులు ఇంతకు ముందు అన్ని మీరన్నట్లు పనులు నిలిపేశారు. జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడా? లేకపోతే భయపడినట్టు నటిస్తున్నాడా? అనేది బొత్స గారి విషయంలో చూద్దామండి. సో, బయటికొస్తాను అనగానే బొత్స సత్యనారాయణ దానికి భయపడో ఏదో ఒకటి ఫీల్ అవ్వడం వల్ల మొత్తానికి ఝాన్సీ గారికి కూడా ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. సో, మరి రాబోయేటువంటి రోజుల్లో బొత్స సత్యనారాయణ ఏం చేస్తారు? దానికి తగ్గట్టు అనుగుణంగా నడుచుకుంటారా జగన్మోహన్ రెడ్డి? లేకపోతే ఏం చేస్తారనేది వేచి చూద్దామండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us.